ప్రైజ్ లార్డ్. జీవముగల దేవుని పరిశుద్ధాత్మ సహవాసం వడలి. ఈరోజు వాగ్దానం మన కొరకు పరిశుద్ధ గ్రంథం నుండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ చరణం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగురా. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగురా. ప్రభునందు ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు ఈ వాక్యం ద్వారా మంచి చక్కని విషయాన్ని ప్రస్తావించారు. మొదట శరీరంగా ఉన్న మనలో దేవుడు నివసిస్తున్నాడు. దేవుని ఆలయము, ఈ ఆలయంలో దేవుడు నివసిస్తున్నాడు. అయితే 17వ వచనంలో ఏమంటున్నాడు? ఎవరైతే ఆయన ఆలయాన్ని, శరీరాన్ని, మనస్సును అపవిత్రపరుస్తారో వారిని దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడని వాక్యంలోనే మనం నేర్చుకున్నాం. అందుకోసం మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని ఆత్మ మనతోనే ఉంటుందని, మనకు మార్గదర్శకంగా ఉంటుందని, ఓదారుస్తుందని ఈ విషయాన్ని మనం చాలా చక్కగా గుర్తించి నడుచుకోవాలి. మనం ఎక్కడున్నా సరే దేవుని నామానికి మహిమకరంగా ఉండాలి, దేవుని నామానికి మేలుకరంగా, ఆశీర్వాదకరంగానే ఉండాలి. అంతేకాని మనకు నచ్చినటువంటి తీరులో నచ్చిన నడకను నడిస్తే దేవుడి యొక్క శిక్షకు పాత్రులుగా ఉంటాం. అందుకే మనం చాలా చక్కగా ఈ ఆలయాన్ని కాపాడుకోవాలి. మన మాట ద్వారా, క్రియల ద్వారా. అలాగే పురుషులుగా ఉన్నటువంటి వారు జోదాలు కానీ, త్రాగుడని, వ్యసనాలని కలగకుండా జీవించి దేవుని నామమును మహిమపరచాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన ప్రియా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామను బట్టి వందనాలు. నైనా ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ పాదాల చెంతకు వచ్చిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. నేను మీకు దేవుని ఆలయముగా ఉన్నాను. ఆలయాన్ని పాడు చేసిన ఎవరినైనా ప్రభా విడిచిపెట్టిన శిక్షిస్తని చెప్పినట్లుగా మమ్ములను, మా దేహాలను మేము పరిశుద్ధపరచుకుంటూ ఈ ఆలయముగా జీవిస్తున్న నిన్ను ఘనపరుచుకుని అనేకులకు మార్గదర్శినిగా ఉండే కృపలను నింపి నడిపించి బలపడి దీవించుకోమని స్తుతి, ఘనత, మహిమ, ప్రభువులు మీరు ఆరోపించుకుంటారా. మా ఎడలిని కార్యాలు నూతనపరచుకొని, మా యందు ఉద్దేశాలు సఫలపరచుకొని, మాకు కలిగిన సమస్తాన్ని మేలుతూ తృప్తిపరచమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించుకుంటున్న ప్రియా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించి ఆదరించును గాక. గాడ్ బ్లెస్.